ఇప్పుడు శని, రాహు, కేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి అంటున్నారు గదా! అవును. అది తొలగిపోయినట్టుగా మనకి ఎట్లా తెలుస్తుంది? సింప్టమ్స్ ఎట్లా తెలుస్తాయి? ఎప్పటిలోగా తెలుస్తాయి? ఇప్పుడు ఒకవేళ ఈ విషయం బ్రాస్లెట్ ఏమిటి వేసుకుంటే. అంటే, ఆ! గురూజీ. వన్స్ మనకొకసారి జ్వరం వచ్చిందనుకోండి, అవును. ఒకసారి టాబ్లెట్ వేసుకున్నాం. సో, మనకు తక్కువైపోయింది. ఇక మళ్ళీ లైఫ్ టైమ్ రాదా? వస్తది. సో, సత్కర్మ ఇది ధరించినప్పటి నుంచి మన కర్మను మనం మార్చుకోవాలి. మనం చేసేటువంటి పనులు గూడా మంచి కర్మలు జేసుకోవాలి. ఓకే. మనం మాట్లాడే విధానం గానీ, మనము చేసే పని గానీ, అంతా కూడా ఒక మన యొక్క దాని క్రమశిక్షణతో మనము నీట్‌గా ముందుకు వెళితే హ్మ్. ఎప్పటికీ బావుంటుంది. ఓకే. ఎప్పటికీ బావుంటుంది. ఓకే. కొందరికి ఎక్కువగా జబ్బులు రావు. హ్మ్. వారి వారి జాతకరీత్యా. ఓకే. 100% రావు. అవును. చాలా మట్టుకు నేను ఈ యొక్క జాతకం చూసే సందర్భాలలో నేను డైరెక్ట్ చెప్తా. మీకు ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ సమస్యలు ఉండద్దే. అవును హ్మ్. గురువుగారు. మీకు పీసీఓడి ప్రాబ్లమ్ ఉండాలనే. అవును గురువుగారు ఉంది. పీసీఓడి అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఈ సందర్భంలో. రైట్. సరే దానికి సంబంధించింది మనం ఇంకోటి చేద్దాం. ఆ! ఓకే. ఓకే. సో, పీసీఓడి రిలేటెడ్ ఉంది అని కూడా మనం నిర్ధారణ చేసి ఇంకా చెప్తే ఆ అద్భుతమైన ప్రాడక్ట్ ఏదో ఇప్పుడే రిలీజ్ చేస్తే మా ప్రేక్షకుడు సంతోషపడతారేమో. శిలాజిత్, హిమాలయ శిలాజిత్. ఓహో! ఈ శిలాజిత్‌లో కూడా చాలా మట్టుకు తేడా ఉన్నది. ఓకే. ఒరిజినల్ ఏమిటి అంటే అసలు నేను లైవ్‌లో చేద్దామనుకున్నా. ఆశా. ఇది పాలల్లో మనకు కలిసిపోతుంది. బూస్ట్ ఓకే. లాగా అయిపోతుంది ఓకే. పాలు. ఓకే. కొన్ని కొన్ని కలవవు. గడ్డలు గడ్డలు అట్లా ఉండిపోతాయి. అవును. అవును. సో, ఒరిజినల్ ఇది శిలాజిత్‌లో హిమాలయ ఒరిజినల్ శిలాజిత్ ఇది 14,000 అడుగుల పైనుండి సేకరించినటువంటిది. సో, బోన్ రిలేటెడ్ గాని మనకు శిలల్లాగా తయారైతవి. ఓకే. అంటే ఈ యొక్క మగవారికి స్వరం కౌంట్ తక్కువున్న హార్మోన్స్ బ్యాలెన్స్‌గా కావాలి అనుకున్న ఓకే. ఒక పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రొడక్ట్ ఇది. లైంగిక సమస్యలున్నా గూడా దీన్ని వాడతారు. సూపర్‌గా పనిచేస్తుంది. ఓహ్! అంటే మొన్న ఒక జన్ డాక్టర్ జెప్పారు నాకు. అంటే హ్మ్. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ జెప్పాడు. శిలాజిత్ వాడితే ఒరిజినల్ గనుక వాడితే లైంగిక సమస్యలు అసలు ఉండవు అని జెప్తే నేను. ఉండవు. ఆ! నేచురల్‌గా సంతానం కలుగుతుంది. వావ్! నేచురల్‌గా సంతానం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ తల్లికి ఆడపిల్ల జన్మించింది. ఎంతో సంతోషపడ్డారు వాళ్ళు. వావ్! 9 నెలలు వాడారు. కన్సీవ్ అయిపోయింది. హ్మ్. అమ్మాయికి శిలాజిత్. చక్కగా అమ్మవారి పేరే పెట్టుకుంది. అవును. ఓకే. పార్వతి అని చెప్పి అమ్మవారి పేరు పెట్టుకుంది. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. సో, చాలా మంచి ప్రొడక్ట్స్ ఇవి. హ్మ్. ఎందుకంటే మరలా 88 రకాలైనటువంటి మనకు వ్యాధులకు సంబంధించి గాని 88 రకాల మనకు ఒక పవర్‌ను జనరేట్ చేస్తుందది హ్మ్. శిలాజిత్. హ్మ్. అది ఒరిజినల్. మళ్ళీ ఇంకా ఇందులో చాలా ఉన్నవి గాని చెప్తున్నా. ఒరిజినల్ ఎట్లా అనేదనే చెప్తున్నా నేను రైట్. నిర్ధారణ. రైట్. కరెక్ట్. పాలల్లో కలిసిపోతుంది. వాటర్‌లో కలిసిపోతుంది. హ్మ్. ఎంత క్వాలిటీదో తీసుకోవాలి గురుగారు ఇది? అది మనకొక 5 ఎంఎల్ అందులో స్పూన్ ఉంటుంది. అచ్చా! వారిస్తారు. వాళ్ళు ఆహా! ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇస్తారు. ఓకే. అందులో వేసి కలిపిన తర్వాత మనం తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర దొరుకుతుందా గురుగారు అది? ఉంది. ఓకే. ఓకే. ఒరిజినల్ శిలాజిత్ ఉంది. సో, ఫోను జేస్తే మీరు పంపిస్తారా? ఖచ్చితంగా. ఓకే. ఒరిజినల్ ఓకే. 100% శిలాజిత్. ఇది మళ్ళీ ఎక్కడ దొరకదు. ఆ! ఎక్కడో ఉంది అని చెప్పి క్యాప్సూల్ రూపకంగా గాని, మరొకటి గాని చాలా ఉన్నవి. అవును. రిజల్ట్ రాక దానిపై నమ్మకం లేదు. కరెక్ట్. ఒరిజినల్ వాడితేనే నమ్మకం ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాకు చాలా మంది కాల్ చేస్తారు. నేను చాలా మందికి చూయించుకున్న గురువుగారు ఎవరు నాకు ఏం రిజల్ట్ చూపించలేదు అంటే, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా అమ్మ ఒకసారి నాతోటి మాట్లాడు. మీరు నాతోటి మాట్లాడిన తర్వాత మరలా ఇంకొకరితో మాట్లాడేటువంటి అవసరం వచ్చినా, ఆ! లేదా అలాంటి సిట్యుయేషన్‌లో మీరు వెళ్ళినా, నేను ఓపెన్ ఛాలెంజ్ మీరు ఏదంటే అదని చెప్తా. హ్మ్. విన్నారా? ఒకామెనైతే నాకు సూసైడ్ చేసుకునేటువంటి ఆలోచన వస్తుంది గురువుగారు. అసలు నేను బతకలేకపోతున్నాను కాల్ చేస్తే కూడా ఆమెకు చిన్న రెమెడీ చెప్పా. వితిన్ 11 డేస్‌లో వాయిస్ మెసేజ్ పెట్టేసింది. అబ్బా! గురువుగారు చాలా సంతోషం. మీ రెమెడీ నాకు బాగా అద్భుతంగా పనిచేసింది. అసలు ఆ ఆలోచన కూడా నాకు రావటం లేదన్న. అరె! విన్నారా? వావ్! హ్మ్. ఒకానొక ప్రెస్ రిలేటెడ్ ఒకాయనే పాపం మన చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయనైతే ఒక ఇబ్బందికరమైనటువంటి సంఘటనలో ఉన్నాడు. కాల్ చేశాడు. చెప్పిన చిన్న రెమెడీ 41 డేస్ చేయమని చెప్పిన. వితిన్ 11 డేస్‌లో అరే! నా శరీరం ఇంత అలకగా అయిపోయింది గురువుగారు. అసలు నేను అంతకుముందున్న పరిస్థితికి, ఇవాళ ఉన్న పరిస్థితికి చాలా తేడా ఉందన్నాడు. హ్మ్. రెమెడీలు 1,00,000 ఉంటాయి.
బట్ ఎవరి జాతక రీత్యా ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ ఏది ఉందో మీ బ్లడ్ గ్రూపే మీకు ఇవ్వాలి. అంతే అంతే అవునా కదా? అంతే రక్తాలు కదా. ఎన్నో ఉన్నాయి కనుక మీ లగ్నం, ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది, లైక్ ఆ లగ్నానికి సంబంధించిన అధిపతి ఎక్కడున్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, సూర్యునితో చంద్రుడు కలిసి ఉన్నట్టయితే ఉదాహరణకు రైట్. శాంతి అనేటువంటిది ఉండదు మన జీవితంలో. ఎప్పుడు ఒక అగ్రెసివ్ కోపంగానే ఉంటాడు, ప్రశాంతమైనటువంటి వాతావరణం కనబడదు. ఇదే మనల్ని మింగేస్తాడేంటి, కొడతాడేంటి, తిడతాడేంటి అన్నట్టుంటుంది మన యాటిట్యూడ్. కరెక్ట్. సో ఇక్కడ ఒక ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పనే టాపిక్ నేను ఇప్పుడు మన ఛానల్లో చెప్తున్నాను. ఓకే. మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉంటుంది. అవును. అది సంవత్సరానికో 2 సంవత్సరాలకో వస్తూ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కేతుగ్రస్త రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్పి రావడం జరుగుతుంది. అవును. జాతక రీత్యా కూడా జాతక గ్రహణ దోషణం అని ఉంటుంది ఒకటి. ఇవి ఏ విధంగానైతే మనకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం పట్టిందో జనరల్గా ఆ పేర్లు ఉన్నాయో, మన జాతకంలో కూడా మనం పుట్టినటువంటి సమయానికి గ్రహణ దోషము, జాతక గ్రహణ దోషము ఉన్నట్టయితే మంచి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు డౌన్ఫాల్ అయిపోవడం కానీ, లేదా లేడీస్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్లో ఇరుక్కుపోవడం కానీ, లేదా డబల్ రిలేటెడ్ అంటే ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ తెలియక 4-5 రిజిస్ట్రేషన్స్ అయినటువంటి ల్యాండ్ మీద మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసేయడము. అర్థమైంది కదా? సో మనం చూస్తే ల్యాండ్ అది మనదే అనిపిస్తుంది, దానిపై 4-5 రిజిస్ట్రేషన్లు ఉంటాయి మనకు తెలియకుండా. ఆ బ్రోకర్ అట్లా మనకు అంటగట్టి వెళ్ళిపోతాడు. సో భార్యాభర్తలలో అన్యోన్యత తక్కువైపోవడం, ఊరికే గొడవలు, పరస్పరము కూడా ఇద్దరికి అంటే అర్థం చేసుకోలేకపోయేటువంటి సిచ్యువేషన్స్. సో వివాహం జరిగిన తర్వాత ఏమైనా చిన్నపాటి గొడవ జరిగినా, చిన్నపాటి అవమానం జరిగినా, ఎవరికి భర్తకు సంబంధించి భర్త వాళ్ళ అమ్మకు కానీ నాన్నకు కానీ భార్య తరపు వాళ్ళని ఇక సాధిస్తూనే ఉంటారు. భార్య అనగా నాకు వద్దు పో, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతాయి. జాబ్స్ ఎక్కడ చేయలేకపోతుంటారు, జాబ్స్ నచ్చవు, 3 నెలలకు ఒకసారి 1 ఇయర్కి ఒకసారి మారుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు సంతానానికి సంబంధించి కానీ కొన్ని చాలా ఇబ్బందులు ఈ యొక్క జాతక గ్రహణం వల్ల ఏర్పడతాయి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.